ఏపీజీబీ ప్రధాన కార్యాలయం తరలింపును వ్యతిరేకిస్తూ ఖాతాదారులకు ప్రజలకు అవగాహన సదస్సు ఏపీజీబీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి జరగవలసిన రాయలసీమను పాలక పార్టీలు మోసం చేస్తున్నాయని, ఈ మోసాన్ని ఎదిరించకపోతే బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ఏపీజీపీ ప్రధాన కార్యాలయం అమరావతి తరలిస్తే రాయలసీమలోని ఈ బ్యాంకు ఖాతాదారులతో అడ్డుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ ప్రకారం రాయలసీమలోని కడప జిల్లాలో ఉన్న ప్రధాన కార్యాలయం అమరావతికి తరలించడం తగదని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన ఐఎంఏ హాల్లో జరుగు సదస్సును ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాల్సిన బాధ్యత ఉందని, ఈ సదస్సు అనంతరం రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో రాయలసీమ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిద్ది రామయ్య, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శి మక్బుల్ బాషా, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రసాద్, తస్లిం, కాసిం తదితరులు పాల్గొన్నారు. ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని, కేంద్ర కార్యాలయాన్ని కడప నుంచి అమరావతికి తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను ప్రజలకు చెప్పి వాళ్ళని చైతన్యవంతం చేయడానికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బ్యాంకు శాఖ దగ్గర అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అలాంటి ఒక సదస్సులో భాగంగా ఈరోజు ఇక్కడ కాగితాలపేటలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం, అనాదిగా రాయలసీమకు చాలా అన్యాయాలు జరిగినాయి. అది నీళ్ల విషయంలో జరిగినాయి, నిధుల విషయంలో జరిగినాయి, ఉద్యోగాల విషయంలో జరిగినాయి, వైద్య సంస్థల విషయంలో జరిగినాయి, విద్యా సంస్థల విషయంలో జరిగినాయి. అన్ని విషయాల్లో మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా మీరు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం తప్పకుండా ప్రతిఘటిస్తాం, పోరాడతాం. ఈరోజు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయం కడపలోనే ఉంచొచ్చు అన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాదా? ఇది ప్రాంతం కాదా? ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? అమరావతిని అంతా అభివృద్ధి అయితే సరిపోతుంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రాయలసీమ ప్రయోజనాలకు హాని కలిగించే ఏ నిర్ణయాన్నైనా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది, ప్రతిఘటిస్తుంది, పోరాడుతుందని చెప్పడానికే ఈ సదస్సులు. రానున్న కాలంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలోనే ఉండాలని రేపు 12వ తేదీన పెద్ద సదస్సు ఐఎంఏ హాల్